బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతిలో చిరుతల భయం పోవడం లేదు. అక్కడి 3 యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు సిబ్బంది భయం గుప్పెట్లో గడుపుతున్నారు. ఒకరోజు ఎస్వి యూనివర్సిటీ, మరో రోజు వేదిక్ వెటర్నరీ యూనివర్సిటీల్లో సంచరిస్తూ తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి చిరుతలు. రాత్రి సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యూనివర్సిటీలకు వెళ్లాలంటే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 వరకు మాత్రమే అనుమతించేలా చర్యలు తీసుకున్నారు అధికారులు. యూనివర్సిటీల్లో చిరుతల సంచారానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, యూనివర్సిటీల్లో విద్యార్థులు ప్రశాంతంగా తిరగాల్సి ఉంటుంది, ఆహ్లాదంగా గడపాల్సి ఉంటుంది. కానీ చిరుతల భయంతో విద్యార్థులకు ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? పులులను బంధించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? డీటెయిల్స్ ఏంటి? ఎస్వి యూనివర్సిటీలో దాదాపు 5 నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. తరచూ అక్కడ చిరుతలు వస్తుండటంతో కూడా దాదాపు 5 నెలల క్రితమే అక్కడ చిరుతలు హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు. సాయంత్రం దాటితే యూనివర్సిటీలో రాత్రి తిరగద్దంటూ కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు కూడా ఎవరు తిరగద్దని హెచ్చరిక బోర్డులు సాక్షాత్తు ఆ యూనివర్సిటీకి సంబంధించి కూడా అధికారికంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎస్వి యూనివర్సిటీతో పాటు ఇటు ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆ పక్కన వెటర్నరీ యూనివర్సిటీ, అలాగే వేదిక యూనివర్సిటీ, ఇవన్నీ కూడా శేషాచల అటవీ ప్రాంతాల్లో తిరుమల కొండకు ఆనుకునే యూనివర్సిటీలన్నీ ఉండడం ఉంది. దీంతో తరచూ కూడా అటవీ ప్రాంతం నుంచి చిరుతలు, ఇతర వన్యమృగాలు కూడా తరచూ క్యాంపస్ ఆవరణలోకి వస్తున్నాయి. అక్కడ కుక్కలు ఉండటం, చెత్తా చెదారం పోగేసి ఉండటం, అక్కడికి జింకలు ఇతరత్ర కూడా రావడంతో వాటిని వేటాడేందుకు కూడా తరచూ ఈ చిరుతలు రావడం జరిగింది. ఇది గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే పలు చోట్ల బోన్లు కూడా అక్కడ అటవీ సిబ్బంది కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. గత నెల క్రితమే ఒక బోన్ లో ఏడి బిల్డింగ్ వెనుకలే ఒక చిరుత బోన్ లో పట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత కొంత చిరుతలు తగ్గుతాయని అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ కూడా యథాప్రకారం చిరుతలు అక్కడే ప్రత్యక్షం అవుతూ ఉండటం, రోజు కూడా సీసీ ఫుటేజ్ లో ఈ దృశ్యాలు నమోదు అవుతూ ఉండటంతో కూడా అక్కడ విద్యార్థులు కానీ అధ్యాపకులు కూడా సాయంత్రం దాటితే బయటకు వెళ్లే దానికే భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం వాకింగ్ వెళ్లే వాళ్ళు కూడా గత కొన్ని నెలలుగా మానుకున్న పరిస్థితి అయితే ఉంది. తరచూ చిరుతల కదలికలు పెరుగుతూ ఉండటంతో చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తరచూ కూడా విద్యార్థులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే పలు చోట్ల బోన్లు ఏర్పాటు చేసిన చిరుతలు బోన్లు పడుతున్నప్పటికీ గత 3 నెలల క్రితం వెటర్నరీ యూనివర్సిటీలో కూడా చిరుతను బంధించిన పరిస్థితి అయితే ఉంది. అయితే చిరుతలను బంధిస్తున్నా కూడా మళ్ళీ అక్కడ చిరుతలు తిరుగుతూనే ఉండటంతో కూడా మొత్తం ప్రమాదకర పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. అయితే ఇంకా చేసేదేమీ లేక రాత్రులు మాత్రం తిరగకూడదంటూ కూడా ఈ విధంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. గత 5 నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో బిక్కుమని అక్కడున్న విద్యార్థులు అక్కడ చదువుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది వంశీ. థ్యాంక్ యూ వర్మ.